బడ్జెట్ 2024 కేటాయింపుల్లో తెలంగాణకి పెద్దపీట వేసినట్టు మనకేం కనిపించట్లేదు. ఇవాళ ఉదయం కూడా కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టారు. ఏ జర్నలిస్ట్ ఆస్క్డ్ మీ దిస్ మార్నింగ్ అబౌట్ మై ఎక్స్పెక్టేషన్స్ ఫర్ తెలంగాణ ఫ్రమ్ యూనియన్ బడ్జెట్. టోల్డ్ హిమ్ దట్ వీ విల్ గెట్ ద సేమ్ థింగ్ దట్ వీ గాట్ ఫర్ 10 years, ద లాస్ట్ 10 years. ఏ బిగ్ జీరో అని చెప్పి కేటీఆర్ ఒక సెటారికల్ ట్వీట్ అయితే పెట్టారు. గత 10 ఏళ్లుగా తెలంగాణకి వచ్చింది శూన్యం, ఈసారి కూడా తెలంగాణకి దక్కేది శూన్యం ఈ బడ్జెట్లో అని చెప్పి కేటీఆర్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సార్. దీనిపై మీ అనాలిసిస్ ఏంటి? ఖచ్చితంగా గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తున్న నమ్మకం ఉంది, ఒక జీరో తప్పితే అనే అంశాన్ని అనే ఒక బాధని కూడా కేటీఆర్ తన ట్వీట్ రూపంలో వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక రకమైన అసంతృప్తికర ట్వీట్ అనే చెప్పవచ్చు. ఒక రకంగా తెలంగాణ మొదటి నుంచి కూడా కేసీఆర్ ఒక మాట అన్నాడు ముఖ్యమంత్రి, అన్ని రాష్ట్రాలకెల్లా చాలా ధనిక రాష్ట్రం అని చెప్తుండేవాడు, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అని చెప్తుండేవాడు. ప్రధానమంత్రి మోడీ సిద్దిపేటకి వచ్చినప్పుడు కూడా మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా మోడీని స్వయంగా కేసీఆర్ ఒకటే అన్నాడు, మాకు ఏం వద్దు మా రాష్ట్రానికి మీ ప్రేమ తప్ప అని. ఆయన ఆ మాట కట్టుబడి ఉన్నాడేమో తెలియదు, కానీ గత 10 సంవత్సరాలుగా అసలు కేటాయించింది జీరో. సో ఇప్పుడు కూడా అదే దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ ఆ ట్వీట్ చేశాడా ఏంటనేది అర్థం కాదు, కానీ చాలా తెలంగాణకి మాత్రం పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. 10 ఏళ్లలో కేవలం నిజామాబాద్లో ఉన్న పసుపు బోర్డు ఒకటే, ఆ కోరిక ఒకటే నెరవేర్చింది కేంద్ర ప్రభుత్వం. బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, ఇతరత్ర కాజీపేట దానికి సంబంధించింది కావచ్చు, అది కూడా ఏమీ నెరవేర్చలేదు. సో దాని గురించి తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎందుకు 2014లోనే ఈ డిమాండ్స్ వెళ్ళినాయి కేంద్రానికి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటే అది అక్కడ స్టీల్ అనేది అంత క్వాలిటీగా ఉండదని చెప్పి ఒక ప్రాథమిక రిపోర్ట్ తెప్పించుకొని ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పి పక్కన పడేస్తారు. దాని మీద తర్జన భర్జన జరిగి లోతైన డిబేట్లు జరుగుతున్నాయి, పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఆ తర్వాత కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, అది కూడా చాలా కొన్ని వేల లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే, కానీ దాన్ని కూడా ఎందుకనో ఇది చేసిన పరిస్థితి, పక్కన పెట్టిన పరిస్థితి. ఇక ట్రైబల్ యూనివర్సిటీ, చాలామంది ట్రైబల్స్ కూడా ఇటు తెలంగాణలో ఉంటారు. వాళ్ళందరి విద్య కోసం, విద్యా హక్కు కోసం, విద్యా అవకాశాలకు కల్పించబడడం కోసం ఇది కూడా పక్కన పెట్టేశారు, ఎందుకనో తెలియదు. సో ఇవన్నీ పక్కన పెడితే నిధుల మంజూరు, ఈ విషయంలో కూడా చిన్న చూపు చూస్తోంది తెలంగాణ కేంద్రం అనేది వాస్తవం. మరి ఈ బడ్జెట్లో ఇంకా పూర్తి సారాంశం చూసిన తర్వాత ఏమైనా నామినల్గా నామమాత్రంగా అయినా కేటాయించారా, అది కూడా లేదా. ఇప్పుడు ఇక్కడ 2 ప్రభుత్వాలు ఉండే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఒక రకంగా ఏం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి 2 విరుద్ధ పార్టీలు, ఎంతవరకు కేటాయిస్తారనేది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే ప్రధానంగా ఇద్దరిపై స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఒకటి ఈటెల రాజేందర్, ఒకటి బండి సంజయ్. వీరిద్దరు ఎంపీలుగా ఉండి ఏం తేలేకపోయారనే విమర్శలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన 3వసారి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చేయడం, రాష్ట్రానికి ఏం చేశారు అని ప్రజలు అడుగుతారు. సో దానికోసమైనా వాళ్ళు కేంద్రాన్ని ఒప్పించో మెప్పించో తీసుకురావాల్సి ఉంటుంది. ఈటెల రాజేందర్ కూడా కొత్తగా ఎంపీ అయ్యారు మల్కాజ్గిరి నుంచి, ఆయన కూడా చాలా బాధ్యత ఉంటుంది. మొత్తం 8 మంది ఉన్నారు ఎంపీలు, చాలా వరకు రెస్పాన్సిబుల్గా ఉండాల్సి వస్తుంది. అదే సార్, ఇప్పుడు ఇంత ఆల్మోస్ట్ 50% దాకా ఎంపీలను గెలిపించింది తెలంగాణ ప్రజలు, బీజేపీ వాళ్ళని. అయినా కానీ బీజేపీ తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వకపోవడం అనేది ఒక రకంగా వాళ్ళు వెన్నుపోటు పొడుచుకున్నారు. ఖచ్చితంగా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, చాలా రాజకీయ ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 8 మంది ఎంపీలు తెలంగాణకి ఏం చేశారు, ఏం తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో కనుక ఆమోదయోగ్యమైన కేటాయింపులు కనుక తెలంగాణకు ఉండకపోతే ఈ కిషన్ రెడ్డితో సహా ఈ 8 మంది ఎంపీలు కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పదు కాదు. సో గ్రౌండ్ టాక్ కూడా అయితే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు, ఏం తెచ్చారు తెలంగాణకు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీని విమర్శిస్తున్న పరిస్థితి ప్రస్తుతం. ఇక్కడ ఇంకొకటి రాజకీయ ప్రయోజనాలు కాదు కార్తీక్, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలి. రాజకీయంగా ఎంతైనా శత్రుత్వం ఉండొచ్చు, ఎంతైనా వైరుధ్యం ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించినప్పుడు మాత్రం కేటాయింపులు మాత్రం ఖచ్చితంగా ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ఉండాల్సిందే. Yes sir. Thank you sir. Thanks for watching this video.